హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఇండైరెక్ట్ మెథడ్ చూద్దాం. ఆల్రెడీ నేను క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో డైరెక్ట్ మెథడ్ వీడియో అప్లోడ్ చేశాను. సో ఈరోజు వీడియో వచ్చేసి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఇండైరెక్ట్ మెథడ్. అసలు మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎందుకు ప్రిపేర్ చేస్తాము అంటే, క్యాష్ అకౌంట్ నాలెడ్జ్ లేని వాళ్ళు ఫినాన్షియల్ స్టేట్మెంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని చూసేసి, నెట్ ప్రాఫిట్ని చూసేసి బిజినెస్ బాగుంది, ఇన్కమ్ ఉంది అని అనేసుకుంటారు. కానీ మనం ఎలా ప్రిపేర్ చేస్తాం? పిఎన్ఎల్ అకౌంట్ అనేది ఇన్కమ్స్ అనేది ఇంకర్ అయినా, ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయినా, ఇంకర్ అయితే నోట్ చేస్తాము. సో ఇంకర్ అయితే నోట్ చేస్తాం కాబట్టి మనకి పిఎన్ఎల్ అకౌంట్లో నెట్ ప్రాఫిట్ అనేది ఎక్స్పెన్సెస్ ఎక్కువ నోట్ చేయడం వలన డిక్రీజ్ అవ్వడం, అలా మనకి ట్రీట్మెంట్ జరుగుతుంది. అదే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనుకోండి, ఓన్లీ క్యాష్ ఇన్ఫ్లోస్, క్యాష్ అవుట్ఫ్లోస్ మాత్రమే నోట్ చేస్తాం. సో ఇది అనేది వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. సో అందుకోసం మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ని ప్రిపేర్ చేస్తాం. మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేయడానికి బేస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనేది ప్రిపేర్ చేసిన వెంటనే మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ప్రిపేర్ చేస్తాం. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ డైరెక్ట్ మెథడ్ అండ్ ఇండైరెక్ట్ మెథడ్, ఈ రెండు మెథడ్లలో ఆపరేటింగ్ యాక్టివిటీస్ ఒక్కటే డిఫరెన్స్. ఇంకా రిమైనింగ్ అంతా ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్, ఫినాన్సింగ్ యాక్టివిటీస్ రెండు సేమే. ఆపరేటింగ్ యాక్టివిటీస్ ఒక్కటే డిఫరెంట్. డైరెక్ట్ మెథడ్లో ఆపరేటింగ్ యాక్టివిటీస్ యొక్క ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా ఉండిద్ది. పర్చేజెస్ కానీ, సేల్ కానీ ఇలా డైరెక్ట్గా ఉండిద్ది. సో ఇండైరెక్ట్ మెథడ్లో ఇన్ఫర్మేషన్ అనేది డైరెక్ట్గా ఉండదు. సో ఇండైరెక్ట్గా ఉండిద్ది కాబట్టి మనం ఇండైరెక్ట్గా ఆ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేస్తాం. ఈ ఆపరేటింగ్ యాక్టివిటీస్ నథింగ్ బట్ బిజినెస్కి సంబంధించిన, మనం చేసే బిజినెస్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అనేటివి నోట్ చేస్తాం. సో ఒకసారి మీరు డైరెక్ట్ మెథడ్ అండ్ అలాగే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో ఇంకో వీడియో కూడా పార్ట్ 2 వీడియో చేశాను. ఆ వీడియోస్ చూసి ఇండైరెక్ట్ మెథడ్ వీడియో చూడండి, ఇంకా బెటర్గా మీకు అర్థమవుతుంది. కాన్సెప్ట్ అనేది ఇంకా కొద్దిగా క్లారిటీ వచ్చింది. సో మనం పిఎన్ఎల్ ట్రేడింగ్ అండ్ పిఎన్ఎల్ అకౌంట్లో ప్రిపేర్ చేసేటప్పుడు టు ఓపెనింగ్ స్టాక్, టు పర్చేజెస్, బై సేల్స్, బై క్లోజింగ్ స్టాక్ అని ప్రిపేర్ చేస్తాం కదా. సో టు గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది. సో నెక్స్ట్ బై గ్రాస్ ప్రాఫిట్ అండ్ టు డిప్రిషియేషన్, ఏదైనా అసెట్కి మనం డిప్రిషియేషన్ని నోట్ చేస్తాం. అలాగే ఇంట్రెస్ట్ అండ్ రెంట్, ఎక్స్పెన్సెస్, ఇలా మనం అన్ని ఎక్స్పెన్సెస్ నోట్ చేయగా, అలాగే ఇక్కడ ఇన్కమ్స్ ఏవైనా ఇన్కమ్ రిసీవ్ చేసుకుంటే కనుక ఏదైనా రిసీవ్ చేసుకుంటే అవి మనం క్రెడిట్ చేస్తాం. సో మనకి బ్యాలెన్సింగ్ ఫిగర్ టు నెట్ ప్రాఫిట్. సో మనం ఇండైరెక్ట్ మెథడ్లో ప్రిపేర్ చేసేటప్పుడు ఆపరేటింగ్ యాక్టివిటీస్లో నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. మనం పిఎన్ఎల్ స్టేట్మెంట్ ఎలా ప్రిపేర్ చేస్తాం? ఇంకర్ అయితే ఎక్స్పెన్సెస్ కానీ, ఇన్కమ్స్ కానీ ఇంకర్ అయితే నోట్ చేస్తాం. సో మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో ఓన్లీ క్యాష్ ఇన్ఫ్లో అయినా, అవుట్ఫ్లో అయినా నోట్ చేస్తాం. సో ఇప్పుడు మనం నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నుంచి స్టార్ట్ చేసేటప్పుడు ఈ డిప్రిషియేషన్ అనేది, మనకి డిప్రిషియేషన్ ద్వారా క్యాష్ రాదు, క్యాష్ పోదు. ఓన్లీ అసెట్కి మాత్రం మనం డిప్రిషియేషన్ నోట్ చేస్తాం, యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి. సో ఈ డిప్రిషియేషన్ అనేది నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్. సో నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్ ఆర్ నాన్ మానిటరీ ఎక్స్పెన్సెస్ కాబట్టి మనం వాటిని ఆల్రెడీ లెస్ చేసాం కదా, సో వాటిని యాడ్ చేస్తాం. అండ్ అలాగే ఇంట్రెస్ట్ ఇన్కమ్ కానీ, ఇలా ఇంట్రెస్ట్వి కూడా మనం డివిడెంట్ ఇన్కమ్, ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఇలాంటివి కూడా మనం అడ్జస్ట్ చేస్తున్నాం. ఎందుకు అక్కడ క్యాష్ వస్తుంది, క్యాష్ వెళ్తుంది కదా అని
డౌట్ రావచ్చు. ఎందుకు అడ్జస్ట్ చేస్తాము అంటే అవి ఆపరేటింగ్ యాక్టివిటీస్కి రిలేటెడ్ కాదు. సో ఇంట్రెస్ట్, డివిడెండ్ ఇవి ఫినాన్సింగ్ యాక్టివిటీస్ లేదా ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ రిలేటెడ్. సో ఇవి ఆపరేటింగ్ యాక్టివిటీస్లో మనం అడ్జస్ట్ చేస్తాం. నాన్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. సో నాన్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ని అడ్జస్ట్ చేస్తాం. నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్ అండ్ నాన్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ని నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్కి అడ్జస్ట్ చేస్తాం. ఓన్లీ బిజినెస్ రిలేటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్, క్యాష్ అవుట్ఫ్లోస్ ఆపరేటింగ్ యాక్టివిటీస్లో నోట్ చేస్తాం జనరల్గా డైరెక్ట్ మెథడ్లో. సో మనకి ఇన్ఫర్మేషన్ అనేది డైరెక్ట్గా లేదు కాబట్టి నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. అలాగే మనకి క్యాష్ రిలేటెడ్ కానీ నాన్ మానిటరీ ఎక్స్పెన్సెస్ని మనం అడ్జస్ట్ చేస్తాం. అలాగే మనకి ఆపరేటింగ్ యాక్టివిటీస్ కానీ ఐటమ్స్ని కూడా అడ్జస్ట్ చేస్తాం. అలాగే ప్రాఫిట్ అండ్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, ఏదైనా ప్రాఫిట్ వస్తే అసెట్స్ని సేల్ చేసినప్పుడు, అలాగే లాస్ వచ్చినా అది మనకి ఇన్వెస్టింగ్ యాక్టివిటీ కదా, అసెట్స్కి సంబంధించింది. సో ఆపరేటింగ్ యాక్టివిటీస్లో అది కూడా మనం అడ్జస్ట్ చేస్తాం. సో ఇలా అడ్జస్ట్ చేయగా మనకి వచ్చేది ఆపరేటింగ్ ప్రాఫిట్ బిఫోర్ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్. సో నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ దానికి అడ్జస్ట్ చేస్తాం. ఏంటివి? నాన్ క్యాష్ అండ్ నాన్ మానిటరీ అడ్జస్ట్ చేస్తాం. అలాగే మనకి ఆపరేటింగ్ యాక్టివిటీస్ కానివి కూడా నాన్ ఆపరేటింగ్ అడ్జస్ట్ చేస్తాం. నాన్ క్యాష్ ఆర్ నాన్ మానిటరీ రెండు సేమ్. నాన్ ఆపరేటింగ్ అడ్జస్ట్ చేస్తాం. అలాగే మనకి ఏదైనా ప్రాఫిట్ ఆర్ లేదా లాస్ వస్తే అసెట్ని సేల్ చేయడం వలన అది కూడా అడ్జస్ట్ చేస్తాం. తర్వాత మనకి వచ్చే ప్రాఫిట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ బిఫోర్ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్. సో బిఫోర్ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ ప్రాఫిట్ అనేది మనకి వచ్చింది. సో ఇప్పుడు మనం వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ ఏంటో చూద్దాం. వర్కింగ్ క్యాపిటల్ మీన్స్ కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. జనరల్గా వర్కింగ్ క్యాపిటల్ అంటే కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. సో మనకి ఏదైనా కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్, ఏదైనా కరెంట్ అసెట్ అనేది ఓపెనింగ్ బ్యాలెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ఆర్ ఇన్వెంటరీ, ఓపెనింగ్ స్టాక్ 2 lakhs ఉంది అండ్ క్లోజింగ్ స్టాక్ వచ్చేసి 2,40,000 ఉంది. సో ఈ టైంలో ఏం జరిగింది? పర్చేజ్ జరిగి ఉండొచ్చు కదా. సో పర్చేజెస్ ఎంత జరిగి ఉండొచ్చు? 40,000. సో ఇలా పర్చేజెస్ జరిగినప్పుడు ఏమైంది? మన క్యాష్ అనేది వెళ్ళిపోతుంది. పర్చేస్ చేస్తున్నామంటే క్యాష్ వెళ్ళిపోతుంది. సో వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్లో మనం ఇంక్రీజ్ ఇన్ స్టాక్ వచ్చేసి 40,000 వెళ్ళిపోతుంది అని ఇలా నోట్ చేస్తాం. సో లాజిక్గా ఆలోచించండి. ఇప్పుడు కరెంట్ అసెట్ అనేది 2 lakhs నుంచి 1,80,000 అయింది అంటే, సో మనం ఏదైనా సేల్ చేసాము అనుకుంటే అప్పుడు మనకి క్యాష్ వచ్చింది కాబట్టి సో క్యాష్ వచ్చింది. సో డిక్రీజ్ ఇన్ స్టాక్ వచ్చి క్యాష్ వచ్చింది కాబట్టి మనకి మైనస్ చేయము. సో అమౌంట్ ఎంత వస్తే అంత. సో అలాగే కరెంట్ లయబిలిటీస్, ఏదైనా బిల్స్ పేయబుల్ పెరిగితే గనక మనకి బిల్స్ పేయబుల్ అనేది ఇంక్రీజ్ అయితే మనకి పే చేయాల్సిన ఆబ్లిగేషన్ వచ్చింది. అదే తగ్గితే గనక సో ఆబ్లిగేషన్ అనేది ఉండదు కాబట్టి నార్మల్ ట్రీట్మెంట్. సో కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్కి రిలేషన్షిప్ చూద్దాం. అసెట్స్ అది కూడా మనకి అసెట్స్ కానీ ఇది ఏవైనా లయబిలిటీస్ కానీ క్యాష్ రూపంలోనే ఉండాలి. సో మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ క్యాష్ రూపంలో ఉన్నవే నోట్ చేయాలి. అసెట్ కొన్నప్పుడు లేదా అసెట్ అమ్మినప్పుడు అలా క్యాష్ అనేది ఫ్లో ఉన్నప్పుడు మాత్రమే మనకి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది వచ్చింది. సో అసెట్స్ అండ్ క్యాష్
ఉన్నప్పుడు మన ట్రీట్మెంట్ అనేది ఇన్వర్స్ రిలేషన్షిప్లో ఉండిద్ది. అదే లయబిలిటీ అండ్ క్యాష్ ఉన్నప్పుడు డైరెక్ట్ రిలేషన్షిప్. సో లాజిక్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. అసెట్స్కి ఇన్వర్స్ రిలేషన్షిప్. అసెట్ ఇంక్రీజ్ అయితే మనం డిడక్ట్ రూపంలో రాస్తాం. అదే డిక్రీజ్ అయితే ఇంక్రీజ్ రూపంలో రాస్తాము. సో ఇంక్రీజ్ అయినప్పుడు డిక్రీజ్గా రాస్తాము, డిక్రీజ్ అయినప్పుడు ఇంక్రీజ్గా రాస్తాము. సో అసెట్కి ఇన్వర్స్ రిలేషన్షిప్. అదే లయబిలిటీ అయితే పెరిగితే సో మనం పెరిగినట్టే రాస్తాము, తగ్గితే తగ్గినట్టే రాస్తాము. సో లయబిలిటీస్కి డైరెక్ట్ రిలేషన్షిప్, అసెట్స్కి ఇండైరెక్ట్ రిలేషన్షిప్, ఇన్వర్స్ డైరెక్ట్. సో వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ చేసిన తర్వాత మనకి క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ బిఫోర్ ట్యాక్సేషన్ వచ్చింది. ఇంకా ఇక్కడ నుంచి ట్రీట్మెంట్ నార్మల్గానే ఇంకా ట్యాక్స్ పే చేస్తాం. నెక్స్ట్ క్యాష్ ఫ్లోస్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ బిఫోర్ ట్యాక్స్ వచ్చింది. సో బిఫోర్ ట్యాక్స్ వచ్చిన తర్వాత మనం ట్యాక్స్ పే చేస్తాము. ట్యాక్స్ పే చేసిన తర్వాత క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ బిఫోర్ ఎక్స్ట్రాడినరీ యాక్టివిటీస్ వచ్చింది. బిఫోర్ ఎక్స్ట్రాడినరీ యాక్టివిటీస్. సో నెక్స్ట్ ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ని పే చేస్తాము. నెక్స్ట్ మనకు వచ్చేది ఆపరేటింగ్ యాక్టివిటీస్ యొక్క నెట్ క్యాష్ ఫ్లో. ఓకే, ఇండైరెక్ట్ మెథడ్లో స్టేట్మెంట్ ఎలా ప్రిపేర్ చేస్తామో అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్కి అడ్జస్ట్ చేస్తాం నాన్ మానిటరీ నాన్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. తర్వాత మనకి వచ్చేది ఆపరేటింగ్ ప్రాఫిట్ బిఫోర్ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్. సో నెక్స్ట్ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ని అడ్జస్ట్ చేస్తాం. తర్వాత మనకు వచ్చేది ఆపరేటింగ్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. సో నెక్స్ట్ ట్యాక్స్ పే చేస్తాం. ట్యాక్స్ పే చేసిన తర్వాత మనకు వచ్చేది క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ బిఫోర్ ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్. సో నెక్స్ట్ ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ని పే చేసిన తర్వాత వచ్చేది మనకి నెట్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. నెట్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. అండ్ అలాగే మీకు ఇంకో ఇన్ఫర్మేషన్ చెప్తాను. మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ప్రిపేర్ చేసేటప్పుడు క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ మనం ప్రిపేర్ చేసేటప్పుడు ఇండైరెక్ట్ మెథడ్లో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఇండైరెక్ట్ మెథడ్లో ప్రిపేర్ చేసేటప్పుడు ఆపరేటింగ్ యాక్టివిటీస్లో మనకిచ్చిన ఇన్ఫర్మేషన్లో అడ్జస్ట్మెంట్స్లలో మనకిచ్చిన ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా అడ్జస్ట్మెంట్లో కానీ ఎక్కడైనా ఏదైనా సెక్యూరిటీస్ని రిడీమ్ చేసినా బాట్ బ్యాక్ చేసినా ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాలి. ఏవైనా సెక్యూరిటీస్ కానీ రిడీమ్ చేసినా బాట్ బ్యాక్ చేసినా మనం ఏం అబ్జర్వ్ చేయాలి అంటే ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ సెక్యూరిటీస్ ప్రీమియం ఆర్ నాట్. సెక్యూరిటీస్ ప్రీమియం ఉందో లేదో మనం అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ సెక్యూరిటీస్ ప్రీమియం అనేది ఉంటే కనుక మనం ఆ ప్రీమియంని అడ్జస్ట్ చేయాలి. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ సచ్ securities premium balance, it is to be understood that premium on redemption or buyback has been adjusted against securities premium only. For example, మనం redemption of preference shares వచ్చేసి 1,20,000కి రిడీమ్ చేయండి అని చెప్పారు. సో మనం ఈ ట్రీట్మెంట్ ఎక్కడ రాస్తాం? ఫినాన్షియల్ యాక్టివిటీస్లో. సో ఫినాన్షియల్ యాక్టివిటీస్లో మనం రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ 1,20,000 రాస్తాం. అదే మనకి ఇన్ఫర్మేషన్లో రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ అనేది ప్రీమియంకి రిడీమ్ చేశారు అంటే కనుక అప్పుడు మనం ప్రీమియంకి రిడీమ్ చేశారు అని ఇన్ఫర్మేషన్లో ప్రీమియం అమౌంట్ చెప్తే ఫర్ ఎగ్జాంపుల్ 6,000. సో మనం 1,26,000 రిడీమ్ చేయాలి ఫినాన్షియల్ యాక్టివిటీస్లో. సో అలాగే ఈ 6,000 అనేది ఆపరేటింగ్ యాక్టివిటీస్లో అడ్జస్ట్ చేయాలి. వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్కి ముందు మనం ఈ ప్రాఫిట్ని ఏదైనా రిడీమ్ చేసిన ప్రీమియంని కూడా రాయాలి. ప్రీమియం ఏదైనా రిడీమ్ చేయమని చెప్పారు కదా, సో ఆ
ప్రీమియంని మనం వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్కి ముందే ఆపరేటింగ్ యాక్టివిటీస్లో ఆ ప్రీమియంని అమౌంట్ని కూడా మనం అడ్జస్ట్ చేయాలి. సో ఇక్కడ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్కి ముందే మనం ఇక్కడ ప్రాఫిట్ ఆర్ లాస్ ఏదైనా అసెట్ని సేల్ చేసిన తర్వాత నోట్ చేస్తాం కదా. సో అక్కడే ప్రీమియం అండ్ రిడెంప్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ 6000 అని నోట్ చేస్తాం. ఓకే, డైరెక్ట్ మెథడ్ అండ్ ఇండైరెక్ట్ మెథడ్ ప్రొఫార్మాస్ చెప్పాను, అలాగే కాన్సెప్ట్ చెప్పాను. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఆల్ ది బెస్ట్.